బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న హిమాచల్ ప్రదేశ్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. పార్వతీ నది ప్రమాదకర స్థాయిలో ఉప్పొంగి ప్రవహిస్తుంది. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్థానిక యంత్రాంగం తెలిపింది. అనేక చోట్ల చెట్లు కూలిపోయాయి. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. మరోవైపు హిందుస్థాన్ టిబెట్ జాతీయ రహదారిపై జక్రీ వద్ద కొండచీరలు విరిగిపడడంతో ఆ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అంతేకాకుండా అధిక వరదల సమయంలో నీరు లోపలికి ప్రవేశించకుండా ప్రధాన యాక్సెస్ టన్నెల్ వద్ద ఒక గేట్ను ఏర్పాటు చేశారు. అత్యవసర నిష్క్రమణ సొరంగం వద్ద కూడా ఇదే విధమైన గేట్ను నిర్మిస్తున్నారు. దీనికి సహాయక సివిల్ పనులతో సురక్షితమైన నీరు చొరబడిన వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. పార్వతీ నది ప్రమాదకర స్థాయిలో ఉప్పొంగి ప్రవహిస్తుంది. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్థానిక యంత్రాంగం తెలిపింది. అనేక చోట్ల చెట్లు కూలిపోయాయి. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. మరోవైపు హిందుస్థాన్ టిబెట్ జాతీయ రహదారి జక్రీ వద్ద కొండచెరులు విరిగిపడంతో ఆ మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంతేకాకుండా అధిక వరదల సమయంలో నీరు లోపలికి ప్రవేశించకుండా ప్రధాన యాక్సెస్ టన్నెల్ వద్ద ఒక గేట్ను ఏర్పాటు చేశారు. అత్యవసర నిష్క్రమణ సొరంగం వద్ద కూడా ఇదే విధమైన గేట్ను నిర్మిస్తున్నారు. దీనికి సహాయక సివిల్ పనులతో సురక్షితమైన నీరు చొరబడని వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. హీరో మంచు విష్ణుకు చెందిన కార్యాలయాల్లో జ్యేష్ఠ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్లోని మాదాపూర్ కావూరి హిల్స్లో ఉన్న ఆయన కార్యాలయాలపై ఏకకాలంలో 2 ప్రత్యేక బృందాలు ఈ సోదాలు నిర్వహించాయి. కన్నప్ప సినిమాకు సంబంధించిన జ్యేష్ఠ చెల్లింపుల విషయంలో కొన్ని వ్యత్యాసాలు ఉన్నట్లుగా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సంబంధిత ఆర్థిక రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. అవునా, ఇంటి దగ్గర ఆఫీసులో కూడా చెక్ చేస్తున్నారు. జిఎస్టీ మొత్తం అన్ని ఇప్పుడు చేస్తున్నారు. రేపు రిలీజ్ కదా, మొత్తం ఇప్పుడు అంటే ఎంక్వైరీ చేస్తున్నారు. హాస్పిటల్ ఏం లేదు, ఎక్కడెక్కడ అప్పులు అవునా, ఇంటి దగ్గర ఆఫీసులో కూడా చెక్ చేస్తున్నారు. జిఎస్టీ మొత్తం అన్ని ఇప్పుడు చేస్తున్నారు. రేపు రిలీజ్ కదా, మొత్తం ఇప్పుడు అంటే ఎంక్వైరీ చేస్తున్నారు. హాస్పిటల్ ఏం లేదు, ఎక్కడెక్కడ అప్పులు హీరో మంచు విష్ణుకు చెందిన కార్యాలయాల్లో జ్యేష్ఠ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్లోని మాదాపూర్ కావూరి హిల్స్ లో ఉన్న ఆయన కార్యాలయాలపై ఏకకాలంలో 2 ప్రత్యేక బృందాలు ఈ సోదాలు నిర్వహిస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోలేలో అందిస్తారు. రత్న, హీరో మంచు విష్ణుకు చెందిన కార్యాలయాల్లో జ్యేష్ఠ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు ఆకస్మిక తనిఖీలకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రత్న? త్వరలోనే మంచు విష్ణు నిర్మాతగా హీరోగా కన్నప్ప భారీ బడ్జెట్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎప్పటి నుంచో ఈ మంచు విష్ణు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. గతంలో తాను తీసినటువంటి సినిమాలతో కంపేర్ చేస్తే అత్యంత భారీ బడ్జెట్ తో పాటు అత్యంత విలువైనటువంటి ప్రమాణాలతో కూడుకున్నటువంటి సినిమా ఇది. భారీ తారాగణంతో ఎవరు ఊహించని విధంగా ఆడియన్స్ ముందుకు రాబోతున్నటువంటి విషయాన్ని ఆయన గతంలోనే చెప్పడం జరిగింది. దీనికోసం ఎప్పుడూ లేని విధంగా పెద్ద మొత్తంలో బడ్జెట్ ను కేటాయించినటువంటి విషయాన్ని కూడా కన్ఫర్మ్ చేశారు. ఈ మధ్య కాలంలో ఆ మూవీకి సంబంధించి రిలీజ్ అయినటువంటి పోస్టర్స్ కావచ్చు, అలాగే టీజరు, కొన్ని సాంగ్స్, ప్రోమోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకుంటూ ఉన్నాయి. ఇంకా ఈ సినిమాకు సంబంధించి నిర్మాణ విలువలు చూసిన తర్వాత, అలాగే ఎప్పుడైతే మంచు విష్ణు తన స్వయం ప్రొడక్షన్ లోనే తన బ్యానర్ పైననే ఈ యొక్క సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో దాదాపు 200 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామన్నటువంటి విషయాన్ని కన్ఫర్మ్ చేసిన అనంతరం ఈ సినిమాకు సంబంధించి ఖచ్చితంగా ఇందులో జిఎస్టీ పరమైనటువంటి ఎగవేతలు ఉన్నాయన్నటువంటి ఉద్దేశంతో
జిఎస్టీ అధికారుల బృందం ఇంటెలిజెన్స్ విభాగం నుంచి 2 బృందాలు వాళ్ళ మంచు విష్ణు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించడం జరిగింది. కొన్ని గంటల పాటు యొక్క సోదాలు నిర్వహించారు. ఇంకా మాదాపూర్ లోని మంచు విష్ణు ప్రొడక్షన్ హౌస్ లో యొక్క సోదాలను కంటిన్యూ చేయడం జరిగింది. సోదాల్లో భాగంగా దాదాపు 2 గంటల పాటు జరిగినటువంటి యొక్క సోదాల్లోనే ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించి పెట్టినటువంటి బడ్జెట్ తాలూకా డాక్యుమెంట్స్, ప్రొడక్షన్ హౌస్ రిజిస్టర్ అయినటువంటి వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా పరిశీలించారు. అలాగే ఎప్పుడైతే ఇటు జిఎస్టీని ఎగవేసినటువంటి విషయాలకు సంబంధించినటువంటి ఐడెంటిఫికేషన్ లో భాగంగానే డాక్యుమెంట్స్ ఎగ్జామినేషన్ అనేది జరిగినది కూడా తెలుస్తోంది. దాదాపు 2-3 గంటల సోదాల అనంతరం జిఎస్టీ అధికారులు పూర్తిగా డాక్యుమెంటేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఎప్పుడైతే మంచు విష్ణును మీడియా ప్రశ్నించింది, తను సినిమాకు సంబంధించి ఏదైనా సరే పారదర్శకంగా జరిగినటువంటి విషయాలు మాత్రమే ఆయన తెలియజేశారు. ఇక ఇదే వ్యవహారంలో మంచు విష్ణుతో పాటు ఆయన తండ్రి సీనియర్ హీరో మంచు మోహన్ బాబును సైతం ప్రశ్నించడం జరిగింది. అయితే ఆయన ఇందులో ఎటువంటి సమాధానాలు చెప్పకుండానే వెళ్లిపోయారు. మొత్తానికి త్వరలోనే వచ్చినటువంటి కన్నప్ప సినిమాపై ఇప్పటికే సినిమా యూనిట్ అంతా భారీ అంచనాలు పెట్టుకుని ఉంది. ఇటువంటి సందర్భంలోనే అనేక కాంట్రవర్సీస్ అనేవి కన్నప్ప మూవీని ఇప్పటికే వెంటాడుతూ ఉన్నాయి. వైపున కొంత ఎంత అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రశంసలు అనేవి వెలువెత్తున్నాయో, మిక్స్డ్ టాక్స్ అనేవి మొదటి నుంచి అనేక రకాలుగా కొంత సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా కొంత రకరకాల మిక్స్డ్ స్పందనలను చూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ మూవీ టీం మాత్రం హీరో మంచు విష్ణు దగ్గర నుంచి ఆయనే ప్రొడ్యూసర్ గా ఉన్నారు కాబట్టి సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకుని ఉన్నారు. బడ్జెట్ ను కూడా ఇతర దేశాల నుంచి కూడా టెక్నీషియన్స్ ను ఈ సినిమా కోసం ఉపయోగించడం జరిగింది. మరోవైపు టాలీవుడ్ లోను బాలీవుడ్ నుంచి కూడా అత్యంత భారీ తరగణాన్ని ఈ సినిమా కోసం ఉపయోగించారు. టాలీవుడ్ లోనే ప్రభాస్, స్టార్ హీరో ప్రభాస్ తో పాటు రెబల్ స్టార్ ని, అలాగే మరోవైపున బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్ లాంటి సీనియర్ హీరోలను, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్, అనేక మంది సీనియర్ హీరోయిన్లు ఈ సినిమాలో నటిస్తూ ఉన్నారు. సో ఈ సినిమాకు సంబంధించి ఖచ్చితంగా ఒక మంచి విజయం సాధిస్తున్నటువంటి నమ్మకాన్ని వ్యక్తం చేసినటువంటి సందర్భంలో ఇప్పుడు జిఎస్టీ ఎగవేతలకు సంబంధించి అధికారుల యొక్క సోదాలు అనేది కొంత ఆసక్తిని కలిగిస్తున్నాయి. మరి వీటికి సంబంధించి త్వరలోనే అంటే జిఎస్టీ సినిమాకు ప్రాపర్ గానే జిఎస్టీ చెల్లింపులు అనేవి జరిగాయా, లేకపోతే ఇందులో ఏదైనా ఎగవేతలు ఉన్నాయా అనేటువంటి విషయాలన్నింటినీ కూడా జిఎస్టీ అధికారులు కన్ఫర్మ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. మరోవైపు సినిమాకు సంబంధించి ఏదైతే యొక్క జరిగినటువంటి సోదాలు అనేవి ఈ ర్యాండమ్ గా రెగ్యులర్ చెకింగ్స్ లో భాగంగా జరిగినటువంటి సోదాలు అనేది మంచు విష్ణు తెలియజేస్తున్నటువంటి మాట. అంతే తప్ప ఇందులో ఎటువంటి అవకతవకలు లేవు అనేది మంచు విష్ణు తెలియజేస్తూ ఉన్నారు. సో అయితే మరి దీని మీద జిఎస్టీ అధికారులు ఇచ్చినటువంటి రిజల్ట్ అండి, వాళ్ళు ఏ అంశాలను అయితే బయటకు తెలియజేస్తారు, లేదంటే ఫర్దర్ గా ప్రొసీడింగ్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అయితే రత్న, కన్నప్ప సినిమాకు సంబంధించిన జిఎస్టీ చెల్లింపుల విషయంలో కొన్ని వ్యత్యాసాలు ఉన్నట్లుగా అధికారులకు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా, లేదంటే అధికారులే అనుమానం వ్యక్తం చేస్తూ ఈ తనిఖీలు చేపట్టారా? రత్నకుమార్, వాస్తవానికి ఏదైనా భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కినప్పుడు ఇటువంటి సోదాలు అనేవి సర్వసాధారణంగానే జరుగుతూ ఉంటాయి. అది కేవలం ఇప్పుడు ఇది సినిమా కన్నప్ప మూవీకి సంబంధించి మాత్రమే కాదు, గతంలోనూ అనేక సినిమాల విషయంలో కూడా ఇలాంటి సోదాలు అనేవి చోటు చేసుకున్నాయి. వ్యాపారంలో పెట్టినటువంటి పెట్టుబడులకు సంబంధించి, అది సినిమాలకు సంబంధించినటువంటి పెట్టుబడి అయినా కావచ్చు, లేకపోతే ఇతర వాణిజ్య వ్యాపారాలకు పరమైనటువంటి పెట్టుబడులు కావచ్చు, ఏ రకమైనటువంటి వ్యాపారాల్లో కూడా కొంత ఎక్కువ బడ్జెట్ ను కేటాయించినటువంటి విషయం అనేది వెలుగులోకి వచ్చినప్పుడు దాని మీద చర్చ అనేది కొనసాగితే ఖచ్చితంగా దానిపైన జిఎస్టీ అధికారులు, ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల దృష్టి అనేది ఖచ్చితంగా వారి ఒక కన్ను చూస్తారు. అందులో భాగంగానే ఎప్పుడైతే మూవీ యూనిట్ కావచ్చు, లేకపోతే దానికి సంబంధించినటువంటి ఎవరైతే మేనేజింగ్ డైరెక్టర్స్, అలాగే ప్రొడక్షన్ హౌస్ అధినేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇచ్చినటువంటి బహిరంగంగా కొన్ని ప్రెస్ మీట్ల ద్వారా కావచ్చు, లేకపోతే సభల ద్వారా, లేకపోతే వేరే ప్రాంతాల్లో కలిసినటువంటి లీక్స్ ద్వారా తెచ్చినటువంటి పెట్టుబడులకు సంబంధించి మరి ఏదైతే విషయాలను తెలియజేస్తారో ఆ పెట్టుబడుల మీద ఒక ఆరా తీయటం అనేది ఉంటుంది. దాని మీద ఒకసారి దృష్టి సారించి భారీ బడ్జెట్ లో నిర్మించినటువంటి సినిమాలకు సంబంధించి కూడా ఈ యొక్క రెగ్యులర్ చెకింగ్స్ లో భాగంగానే సోదాలు కొనసాగుతూ ఉంటాయి. ఇప్పుడు కన్నప్ప విషయంలో కూడా ఆ రకమైనటువంటి సోదాలు చేశారని భావించాల్సిన పరిస్థితి ఉంటుంది. మనం రీసెంట్ గా చూసాము, ఇప్పుడైతే పుష్ప 2 మూవీకి సంబంధించి కావచ్చు, అలాగే పెద్ద సినిమాలను గేమ్ చేంజర్ లాంటి సినిమాలు,
అలాగే సంక్రాంతికి వస్తున్నాం లాంటి సినిమాలు అన్ని కూడా రిలీజ్ అయిన తర్వాత వైపున దిల్రాజు హౌస్ లో ఐటీ అధికారులు సోదాలు చేయడం జరిగింది. ఆ తర్వాత నవీనేని రవిశంకర్ ఇల్లు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు. కొన్ని రోజుల పాటు యొక్క సోదాలు అనేవి జరిగాయి. ఎందుకంటే వాళ్ళు అప్పటికే భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించి ఉన్నారు. వసూళ్లు సైతం పెద్ద సంఖ్యలో చూపించినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ రకమైనటువంటి ఎప్పుడైతే బడ్జెట్ ను ఎక్కువగా చూపించడం, రాబడి అంటే వసూళ్లను కూడా ఎక్కువ కలెక్షన్స్ అనేవి చూపించినటువంటి సందర్భంలోనే వీటన్నిటి మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్ పరమైనటువంటి చెల్లింపులు అనేవి ప్రాపర్ గా జరిగాయా, లేకపోతే జిహెచ్ఎంసీ పరమైనటువంటి చెల్లింపులు అనేవి ప్రాపర్ గానే జరిగాయా, లేదంటే ఏమైనా అవకతవకలు ఏమన్నా ఉన్నాయా అనేటువంటి అన్ని అంశాల మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు, జిఎస్టీ అధికారులు కూడా రెగ్యులర్ చెకింగ్స్ లో భాగంగానే సోదాలు నిర్వహిస్తూ ఉంటారు ఎప్పుడైనా అనుమానాలు తలెత్తినప్పుడు. అందులో భాగంగానే మూవీ బడ్జెట్ అనేది దాదాపు 200 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. భారీ తరాగణంతో కూడుకుని ఉన్నది. హై గ్రాఫిక్స్ కి సంబంధించి కావచ్చు, ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ ఉపయోగించినటువంటి కన్నప్ప సినిమా మీద ఇప్పుడు అధికారులు దృష్టి పడింది. ఇందులో జిఎస్టీ పరమైనటువంటి అవకతవకలు జరిగేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క సోదాలు నిర్వహించినట్లు కూడా మనకు సమాచారం ఉంటుంది. అయితే రత్నకుమార్, మొదటి నుంచి కూడా కన్నప్ప సినిమాకు సంబంధించి ఏదో ఒక వార్త మీడియాలో చర్చకైతే వస్తుంది. ఇప్పుడు హీరో మంచు విష్ణుకు చెందిన కార్యాలయాలు జిఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్లోని మాదాపూర్ కావూరి హిల్స్ లో ఉన్న ఆయన కార్యాలయాలపై ఏకకాలంలో 2 ప్రత్యేక బృందాల సోదాలు నిర్వహిస్తున్న సందర్భంలో ఆయన కార్యాలయ సిబ్బంది ఎవరైనా స్పందించారా రత్నకుమార్? అయితే స్వయంగా ఈ యొక్క సోదాల పైన మంచు విష్ణునే మాట్లాడటం జరిగింది. ఇది సర్వసాధారణంగా జరిగేటువంటి సోదాలే తప్ప, రెగ్యులర్ చెకింగ్స్ లో భాగంగా జరిగేటువంటి సోదాలే తప్ప ఇందులో ప్రత్యేకంగా ఈ సినిమాను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు జరుగుతున్నటువంటి సోదాలు అనేవి కాదు. ఇందులో ఎటువంటి అవకతవకలు జరగలేదు అన్నటువంటి ఒక నమ్మకాన్ని అయితే మాత్రం మంచు విష్ణు తెలియజేశారు. అయితే మోహన్ బాబు యొక్క సోదాల పైన స్పందించలేదు. మరి నిజంగానే అవకతవకలు జరిగాయా, లేకపోతే రెగ్యులర్ చెకింగ్స్ లో భాగంగానే కేవలం వెరిఫికేషన్ చేయడం జరిగిందా అనేది జిఎస్టీ అధికారుల నుంచి ఒక ప్రెస్ నోట్ లేదా లేకపోతే దీని మీద ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది వచ్చిన అనంతరం వాళ్ళ సైడ్ నుంచి ఒక స్పష్టత అయితే వచ్చిన తర్వాత ఎంతవరకు ఒకవేళ జిఎస్టీ పరమైనటువంటి అవకతవకలు అనేది కన్నప్ప మూవీ విషయంలో జరిగితే ఎంత మేర అవకతవకలకు పాల్పడ్డారు, అసలు అవకతవకలు జరిగాయా లేదా అనే విషయం కూడా క్లారిటీకి వస్తుంది. ప్రస్తుతానికి మాత్రం మంచు విష్ణు స్పందించి దీని మీద ఇది సర్వసాధారణంగా జరిగినటువంటి చెకింగ్సే తప్ప ఇందులో ఎటువంటి అవకతవకలు జరగలేదు అనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. హైదరాబాద్లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో బ్యూటీషియన్ అనుమానాస్పద మృతి కలకలం రేపింది. మృతి చెందిన బ్యూటీషియన్ను అనుషగా గుర్తించారు పోలీసు అధికారులు. ఇక అనుష వృత్తిరీత్యా బ్యూటీషియన్. భర్తతో మనస్పర్ధాలు రావడంతో కొంతకాలంగా బిహెచ్ఏఎల్ సమీపంలో తన తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. తన స్నేహితులను కలవడానికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లిన అనుష ఆ తర్వాత ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆమెకు ఫోన్ చేయడానికి ప్రయత్నించగా స్పందన రాలేదు. సోమవారం అనుష ఒక హోటల్ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లుగా ఆమె స్నేహితుడు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పాడు. అనుష ఆత్మహత్య చేసుకుందని అతను తెలిపాడు. వెంటనే హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. అనుష మృతి పట్ల ఆమె కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది ఆత్మహత్య కాదని వారు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనుష సోదరుడు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన సోదరి మృతిపై అనుమానాలు ఉన్నాయని, దీనిపైన సమగ్ర విచారణ జరపాలని ఆయన కోరారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మంత్రి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. గంజాయిపై ఈ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది అన్నారు హోంమంత్రి అనిత. ఓ టీం ఏర్పాటు చేసి గంజాయి రవాణా వాడకాన్ని అడ్డుకుంటామంటున్నారు. యాంటీ నార్కోటిక్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. రేపు ఫీవర్ ఆసుపత్రి నుంచి చిల్లీస్ సెంటర్ వరకు యాంటీ నార్కోటిక్ ర్యాలీ నిర్వహించడానికి నిర్ణయించామన్నారు. రేపు అదేవిధంగా 26 and 27 కూడా గుంటూరులోని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ ప్రోగ్రామ్ గురించి ఒకసారి చెక్ చేసుకుందామని చెప్పి ప్రోగ్రామ్ షెడ్యూల్ గురించి అదేవిధంగా లోకల్ నాయకులతో అధికారులతో మాట్లాడడానికి ఇక్కడికి రావడం జరిగింది. రేపు మనకి యాంటీ నార్కోటిక్ డే, దానికి సంబంధించి ఈరోజు ప్రోగ్రామ్ కూడా ర్యాలీ చేయడానికి, అదేవిధంగా ఇక్కడ విద్యార్థులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి, ఒక ముఖాముఖి ఏర్పాటు చేసుకోవడానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. మీ అందరికీ తెలుసు, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా గాంజా మీద ఉత్పాదం పొందడానికి, అదేవిధంగా డ్రగ్స్ నిర్మూలించడానికి, డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి
ఇనిషియేషన్ తీసుకుని ఈగల్ సాగించడం, ఈగల్ ద్వారా ఈరోజు కొన్ని లక్షల కేజీల గాంజాయిని కూడా స్వాధీనపరచుకోవడం, అదేవిధంగా మ్యాక్సిమం క్రాప్ కూడా గాంజా క్రాప్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా లేకుండా చేయడానికి కృషి చేయడం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ఈ యాంటీ నార్కోటిక్ కి సంబంధించి ఒక ఉన్నతమైన స్థానం ఉంది. దానికి సంబంధించి దేశవ్యాప్తంగా జరిగిపోయే ఈ కార్యక్రమానికి రేపు సీఎం గారు ఇక్కడ ప్రారంభించడం, మిగతా జిల్లాల్లోని కూడా సంబంధిత ర్యాలీలు కూడా ఏర్పాటు చేసుకోవడం, మీటింగ్లు కూడా ఏర్పాటు చేసుకుని అవేర్నెస్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దీనికి ప్రజలందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకున్నాం. ఇక్కడ ఈ మనకి ఫీవర్ హాస్పిటల్స్ జంక్షన్ దగ్గర నుంచి చిల్లీ పాయింట్ వరకు బై రోడ్ చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేస్తారు, అదేవిధంగా ర్యాలీ చేస్తారు. దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి మీటింగ్ జరుగుతుంది. అదేవిధంగా 27th కూడా యాక్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ తరఫున ఎక్కడైనా విత్తనం నాటితే మొక్క అవుతుంది, కానీ ఇక్కడ మాత్రం పెన్నును నాటితే మొక్క అవుతుంది. అదెలా అని షాక్ అయ్యారా? అవునండి, మీరు విన్నది నిజమే. ప్రకృతి అంటే అందరికీ మక్కువే. ఆ పర్యావరణాన్ని రక్షించుకోవాలని అందరం అనుకుంటాం. మరి ఆ పర్యావరణంపై ప్రేమతో తన వంతు కృషి చేస్తుంది ఓ గృహిణి. ఏకో పెన్ను తయారు చేసి అందరి ప్రశంసలు పొందుతోంది. ఆది మానవుడి నుండి విశ్వంలోకి అడుగుపెట్టే స్థాయికి ఎదిగిన మానవుడి ఆలోచన శక్తి సామర్థ్యాలు అంతులేనివి. అంతటి మేధస్సుతో మనిషి సాధించలేనిదంటూ ఏమీ లేదనే స్థాయికి ఎదిగారు. కానీ పర్యావరణాన్ని కాపాడుకోవడంలో మనుషులు విఫలమవుతున్నారు. ఒకవైపు ప్రపంచ దేశాలకు గ్లోబల్ వార్మింగ్ తో ముప్పు పొంచి ఉందని ప్రపంచం మొత్తం హెచ్చరిస్తూనే ఉంది. ఒకప్పుడు ఈకలతో ఇంకులో ముంచి రాసేవారు. ఆ తర్వాత పాలి పెన్నులు, చెక్క పెన్నులు, స్టీల్ పెన్నులు, ప్లాస్టిక్ పెన్నులు వచ్చేశాయి. ప్లాస్టిక్ ను నిషేధిస్తూ పర్యావరణాన్ని కాపాడుకోవాలని, అందుకు కోట్ల మొక్కలు నాటాలని దశాబ్దాల కాలం పాటు శ్రమించి పద్మశ్రీ అవార్డులు అందుకున్న మహనీయులు కూడా ఉన్నారు. అలాంటి వారిలో వనజీవి రామయ్య దంపతులు కూడా ఉన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలోని నూతక్కి ఆశ అనే గృహిణి ప్లాస్టిక్ ను నిషేధించాలని వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. పర్యావరణాన్ని కాపాడుకుంటూ వినూత్నంగా ఉండేలా 80% పేపర్ తో పెన్నును తయారు చేయాలని అనుకుంది. వాడి పడేసే పెన్నుగా డిజైన్ చేసినప్పటికీ ఆ పేపర్ పెన్నుతో పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం మొక్కలు పెరిగే వినూత్నంగా డిజైన్ చేశారు. ఈ పెన్నుతో రాసుకున్నాక పారవేసినప్పుడు పెన్ను క్యాప్ చివర విత్తనాలను కూడా అమర్చారు. దీంతో రాయడం అయిపోయాక ఆ పెన్నును ఎక్కడ పడవేసినా తడి తగలగానే పేపరు భూమిలోకి కలిసిపోయి పేపర్ లో ముందే ఇన్బిల్ట్ చేసిన గింజలు భూమిలో కలిసిపోయి మొలకలుగా పెరుగుతాయి. 80% ప్లాస్టిక్ రహిత పేపర్ పెన్నుతో పర్యావరణాన్ని కాపాడుకోవడంతో పాటు వాడి పడేసే పెన్నుతో మొక్కలు కూడా పెంచవచ్చుంటుంది మహిళ. రాబోయే భావితరాలకు పర్యావరణాన్ని కాపాడుకోవడం ఒక బాధ్యత అని తెలియజేస్తూ మొక్కలు నాటాలని సూచించేలా ఈకో పెన్ ఫ్రెండ్లీ పెన్ తో సాధ్యమవుతుందని సూచిస్తున్నారు. వీరి ఆలోచనలకు సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాఘమయ్యి, దయానంద్ కూడా ఆకర్షితులయ్యారు. సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నూతక్కి ఆశ దంపతులకు అభినందనలు తెలియజేశారు. ఈకో పెన్ను చాలా బాగుందని, రాసుకొని పడవేసే పెన్నుతో ఎలాంటి హాని లేకుండా 80% పేపర్ తో తయారు చేసిన పెన్నులోనే విత్తనాలు కూడా ఉంచి వాటితో మొక్కలు పెరిగేలా వినూత్నంగా డిజైన్ చేయడం మంచి ఆలోచన అని వారిని అభినందించారు. మేము కొత్తగా పెన్నుని స్టార్ట్ చేసామండి. పేపర్ పెన్ను తయారీ స్టార్ట్ చేసాము. ఇది కంప్లీట్గా ప్లాస్టిక్ ఫ్రీ అనమాట. ఇది ఓన్లీ 80% పేపర్ ఉంటుంది. తర్వాత ఇందులో ఓన్లీ ఒక 20% మాత్రానికి రీఫిల్ ఒకటే ప్లాస్టిక్ ఉంటుంది. అలాగే దీని క్యాప్ వచ్చేసి కూడా అంతా పేపర్తోనే తయారవుతుంది. మనం అన్ని పెన్నుల్లాగా దీన్ని రాసి పారేయకుండా మనం రాయడం అయిపోయిన తర్వాత ఈ పెన్నును మనం మట్టిలో నాటుకుంటే ఇందులో నుంచి మొక్కల గింజల విత్తనాలు పెట్టాము. కొన్ని పళ్ళయ్యి, కొన్ని కూరగాయలయ్యి, ఆకుకూరలయ్యి, ఇలా రకరకాల విత్తనాలు ఇందులో పెట్టాము. మీరు దీన్ని భూమిలో నాటినట్టయితే మొక్కలు వస్తాయి అన్నమాట. పర్యావరణాన్ని మనం కాపాడాలని మన వంతు సాయంగా మేము ఈ పెన్ను మేకింగ్ అనేది స్టార్ట్ చేసాము. ఈ రోజుల్లో మనం ఎక్కడ చూసినా అంతా ప్లాస్టిక్తోనే నిండిపోయి ఉంది. దాన్ని కొద్దిగైనా తగ్గించాలని మా వంతు ప్రయత్నంగా మేము ఈ పేపర్ పెన్ మేకింగ్ అనేది స్టార్ట్ చేశాము. ఏది ఏమైనా ప్లాస్టిక్ వస్తువులను నిషేధిస్తూ పర్యావరణాన్ని కాపాడేందుకు పేపర్లతో పెన్నులను తయారు చేయడమే కాకుండా వాడి పారేసిన పెన్నుతో విత్తనాల ద్వారా మొక్కలు పెరగడం చాలా గొప్ప ఆలోచనే కదా. పెన్ను ఖరీదు 10 రూపాయలు మాత్రమే. ఇదే పెన్ను అమెజాన్ లాంటి ఆన్లైన్ మార్కెట్ లో 30 రూపాయల వరకు ఉంటుంది. ఆశ తయారు చేసిన పెన్నులో విత్తనాలు ఉండడం అదనపు ఆకర్షణగా నిలుస్తోంది. ప్రకృతి
ఖర్చులతో పాటు ఆదాయం సమకూరడం తమకు ఎంతో సంతోషంగా ఉందంటున్నారు. కోట్ల రూపాయల విలువైన ఆస్తి పత్రాల్ని ఓ వ్యక్తి ఆలయ హుండీలో వేశాడు. కుటుంబ కలహాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. పడవేడులోని శ్రీ రేణుకాంబాల్ అమ్మన్ ఆలయ హుండీలో ఆస్తి పత్రాలను మాజీ సైనికుడు విజయన్ వేసినట్లుగా గుర్తించారు. అయితే అవి ఇప్పుడు తిరిగి ఇవ్వాలని అతడి భార్య కుమార్తెలు కోరుతున్నారు. ఇక ఈ అంశంపై ఉన్నతాధికారులతో మాట్లాడతామంటుంది ఆలయ సిబ్బంది. తమిళనాడులోని పడవేడులో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. அவங்க சேஃப்டி ஆஃபீஸராக இருக்காங்க. என்னை அப்பான்னு கூப்பிட்டது கிடையாது. இப்போ எங்க சண்டை போட வந்துட்டாங்க பாருங்க. அதாவது சண்டை போட வந்த உடனே என்னாச்சுன்னாக்கா 15 பேர் கூட்டின்னு வந்துட்டாங்க. அவங்க என் பொருள் அங்கே கொடுன்னு சொல்லிட்டு நான் கொடுக்குறேம்மா நீ எத்தனை போகணும்னு சொன்னாக்கா அவங்க ஆளுங்க 15 பேர் கூட்டு சுற்றி விட்டாங்க அடிக்கிறது. அப்புறம் என்னாச்சுன்னாக்கா நீ வெளியே வாப்பினா நான் உள்ளே தான் இருந்தாங்க. வெளியே வாயம் என்னம்மா ஆளுங்களை வெளியே என்ன சொல்லு அப்படின்னாக்கா வந்திருக்காங்க எனக்கு பொருள்லாம் உனக்கு பொருள் நான் எடுத்து கொடுக்குறேன் உனக்கு ஆளுங்க எதுக்கு தேவை கிடையாது. குடும்ப விஷயம் நீ வெளியிலாம் ஏன் சொல்லி நடக்குது ஏன் நீ மிலிட்ரிக்கார் தானே உங்களுக்கு ஒரு நாள் சண்டை போட முடியாது. இதுன்னு வர வந்தாங்க மிலிட்ரிக்காரனா 60 வயசு ஆயிடுச்சுமா சீனியர் சிட்டிசன்மா இல்லை என்ன சண்டை போடுறது. அப்போ நான் டென்ஷன் அது என்ன அடிக்கடி தான் வந்து நினச்சி வந்தேன். அப்போ சரிம்மா நீ அப்பான்னு நினைக்கல அப்போ நீ அப்பான்னு நினைக்க அதை கூட்டு வந்துக்கிற இந்த சின்ன பொண்ணு எங்கள் பொண்ணு அப்படின்னு அந்த பொண்ணு நான் முடிச்சு நீ எனக்கு அப்பா கிடையாது. ஸோ 2 பேரும் அப்பா இல்லைம்போது உங்களுக்கு நான் சொத்து தர முடியாது. அப்போ பொண்டாட்டியும் சோறு பிள்ளை 25 வருஷமா நீங்களும் அப்பான்னு சொன்னது கிடையாது. நீங்கள் அப்பான்னு இப்போ வேணான்னு சொல்கிறீங்க. அதனால் நான் அந்த சொத்து எதுவுமே கோயிலுக்கு போட்டுறேன் அப்படின்னு சொல்லிட்டு அப்படின்னு நினச்சிங்க நான் சொல்ல அவங்ககிட்ட எடுத்துன்னு எழுதி கோயில் உண்டியில் போட்டேன். இந்த பிரச்சனை ஃபுல்லாக குடும்ப பிரச்சனை தாங்க. சின்ன வயசுலேருந்து இந்த ஃபேமிலி பிரச்சனை இருந்துகிட்டே தான் இருக்குது. அப்பா அம்மா பிரச்சனை இருந்துகிட்டே தான் இருக்குது. அப்படியே நாங்கள் வளர்ந்த பெருசாக மாற்றிக்கல. சாப்பாடு விஷயம் அவராக தான் வேணாம்னு சொன்னார். நீங்கள் சாப்பாடு போடலை இல்லை சாப்பாடு செய்ய மாட்டேன்னு சொல்கிறதுலாம் இல்லை. அவருக்கு எங்கள் அம்மா சாப்பாடு செஞ்சு சாப்பாடு பிடிக்கல அப்படின்றதால அவரே நானே வெளில சாப்பிட்டுக்கிறேன் அந்த மாதிரி சொன்ன விஷயம் தான். சாப்பாடு பிடிக்கல சாப்பாடு போடலைங்கிறதுலாம் கரெக்ட் கிடையாது. அப்படியே போச்சு. அதுக்கப்புறம் அவரோட மைண்டில் நாங்கள் ரெண்டு பேருமே பொண்ணுங்கிறதுனால கல்யாணம் பண்ணுற வரைக்கும் எங்கள் அம்மாவை கூட வச்சுக்கிறதா ஒரு பிளான். அப்புறமா எங்கள் அம்மா முதலேருந்தே பிரச்சனை இருக்குது, பேசுறது கிடையாது, சாப்பிட்றதுக்கு வீட்டுக்கு வர்றது கிடையாது. நான் என் அம்மா அப்பா சேர்ந்து ஒன்றா இருந்தது கிடையாது. எல்லாம் தனித்தனியாக தான் இருந்தோம். ஸோ இது மாதிரி இருக்கிறப்போ பொண்ணு ஃபஸ்ட்டு என் தங்கச்சி கல்யாணம் ஆச்சு. அதுக்கப்புறம் எனக்கு கல்யாணம் ஆச்சு. என் கல்யாணம் நடக்கிறதுக்கு கொஞ்ச நாளைக்கு முன்னாடி வரைக்கும் எல்லாமே ஒன்றா தான் இருந்தோம். பேச்சு மட்டும் நடந்துக்கும். பட் சாப்பாடுலாம் ஒரே சாப்பாடு கிடையாது. எல்லோரும் தனியாக சாப்பாடு. శ్రీశైలంలో వచ్చే నెల 1వ తేదీ నుంచి శ్రీ మల్లికార్జున స్వామి ఉచిత స్పర్శ దర్శనాన్ని ప్రారంభించనున్నట్లుగా దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు. వారంలో మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 1:45 నిమిషాల నుంచి 3:34 వరకు ఉచితంగా స్పర్శ దర్శనాన్ని అమలు చేయనున్నట్లుగా వెల్లడించారు. ఇందుకోసం కంప్యూటరైజ్డ్ టోకెన్ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తామని చెప్పారు. ఇక ప్రస్తుతానికి దేవస్థానం వద్ద టోకెన్లు జారీ చేస్తామని ఆ తర్వాత ఆన్లైన్లో నమోదు చేసుకునే విధానాన్ని ప్రవేశపెడతామని ఈవో శ్రీనివాసరావు తెలిపారు. టోకెన్లో భక్తుల పేరు, ఆధార్, ఫోన్ నెంబర్, క్యూఆర్ కోడ్ ఉంటాయని చెప్పారు. అవకాశాన్ని బట్టి రోజుకు 1000 నుంచి 1200 మందికి ఉచిత స్పర్శ దర్శనం కల్పించాలని భావిస్తున్నామన్నారు. మహాశివరాత్రి, బ్రహ్మోత్సవాలు, ఉగాది, దసరా ఉత్సవాలు, శ్రావణ, కార్తీక మాసాలు, ప్రభుత్వ సెలవు దినాల్లో ఈ దర్శనం ఉండదని తెలిపారు. ప్రయాగ్రాజ్లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అల్లుడి వరుసయ్యే యువకుడితో నవవధువు పరారయ్యింది. పెళ్లైన 3 రోజులకు ప్రియుడు అమన్తో పరారయ్యింది. ఫస్ట్ నైట్ రోజు వరుడు నిషాద్ను కత్తితో బెదిరించింది పెళ్లి కూతురు సితార. ఫస్ట్ నైట్ రోజు ముట్టుకుంటే 35 ముక్కలుగా నరికేస్తానని బెదిరింపులకు దిగింది. అమన్ను ప్రేమిస్తున్నానని చెప్పడంతో నిషాద్ కంగు తిన్నాడు. విషయం బయటకు చెబితే తప్పుడు కేసులు పెడతానని బెదిరించింది ఆ మహిళ.